బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. స్వయంభూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నమస్కారం. ఇది స్వయంభూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి క్షేత్రం నడిపూడి. స్వామివారి యొక్క విశిష్టత స్థల పురాణం. స్వామివారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క జనానికి అరకాసిన రక్షణను సంహరించడం కోసం రక్షణను సంహరించిన తర్వాత స్వామివారి యొక్క పాప ప్రక్షాళనను చేసుకోవడం కోసం అని చెప్పి నదీ స్నానాలు చేసుకుంటూ ఈ క్షేత్రానికి వచ్చి ఆ రోజు రాత్రి స్వామివారి ఇక్కడ నిద్ర చేసుకున్నారు. ఆ సమయంలో స్వామివారి యొక్క తత్వము చెమట బిందు భూమిలోకి వెళ్ళి శిలగా మారి స్వామికి ప్రత్యక్షంగా వెలిసిన ఈ క్షేత్రం మహామహిమాన్విత క్షేత్రం. అలా స్వామివారు ఇక్కడ వెలిసి ఉన్నారన్నమాట. అప్పటి నుంచి తర్వాత కొంతకాలానికి గ్రామస్తులకు స్వామివారి స్వప్నంలో కనపడి స్వామివారు ఏమీ చెప్పడం లేదు, ఏమిటా అని చెప్పి చూస్తూ ఉండగా స్వామివారు సేవాప్రియుడు కదా అని చెప్పి వివిధ సేవలు స్వామివారికి చేసుకుంటూ ఉన్నారు. ఒకనొక రోజున మార్గశిర శుద్ధ షష్ఠి నాడున పల్లకి ఏర్పరచుకొని అరటి దప్పులతో ఊరులో గ్రామోత్సవం చేస్తూ ఉండగా ఆ సమయంలో స్వామివారు ఇక్కడికి సాయంత్రం కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత పల్లకి ఆపు చేసుకున్నారు. ప్రదోషకాలంలో స్వామివారి యొక్క వ్యక్తిత్వం నెరవేర్చుకొని స్వామివారి పల్లకి నుంచి పెద్ద సర్పం కిందికి వచ్చి ఈ భూమిలో మాయమైపోయింది. ఏమిటా అని చెప్పి చూస్తూ ఉండగా స్వామివారు ప్రత్యక్షంగా కడిపోనని ఉన్నారు కదా, మన క్షేత్రంలో ఆలయం లేదు కదా, కడదామని చెప్పేసి నిశ్చయించుకొని స్వామివారికి శంకుస్థాపన చేస్తూ ఉండగా స్వామివారి యొక్క బ్రహ్మం కనపడిందని. అదే స్వయంభూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి క్షేత్రం. ఏ రోజు ఇక్కడ మార్గశిర శుద్ధ షష్ఠి నాడున స్వామివారి కనపడి ఉన్నారో అప్పటి నుంచి ఈ ఉత్సవాలు చేయడం ఆనవాయితీగా వచ్చిందనమాట. ప్రతి షష్ఠికి మార్గశిర శుద్ధ షష్ఠి నాడున స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాలు జరుగుతాయి. విచిత్రం ఏమనగా ఎక్కడ చూసుకున్నా సరే కళ్యాణం ఒక కళ్యాణం ఉండదు, కానీ ఇక్కడ స్వామివారి స్వయంభూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి ఒక కళ్యాణం, షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి మరో కళ్యాణం, షష్ఠి ముందు రోజున పంచమి రోజున షణ్ముఖ స్వయంభూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణం, ఉదయం స్వామివారికి అంగరంగ వైభవంగా అభిషేకాలు, తర్వాత కాలంలో విశేషముగా దర్శనాలు, 3 గంటల సమయంలో విశేషమైన మహారథోత్సవము జరుగుతుందన్నమాట. ప్రత్యేకం ఏమనగా ఎక్కడ చూసుకున్నా సరే, ఏ గ్రామంలో చూసుకున్నా సరే అన్న సమారాధన అన్నది సామూహికంగా అందరికీ ఉంటుంది. కానీ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని తన యొక్క భక్తులుగా తన యొక్క బంధువులుగా భావించుకొని ప్రతి ఒక్కరు వారి వారి యొక్క కుల ఆచారాల ప్రకారంగా బ్రాహ్మణులకు వైశ్యులకు ప్రతి ఒక్కరు వారి సత్రాల్లో భోజనాలు పెట్టుకొని అందరినీ వారి బంధువులుగా సత్కరించుకుంటారండి. అటువంటి మహాపుణ్యక్షేత్రం అన్నమాట. ఈ క్షేత్రాన్ని అందరూ తిలకించి స్వామివారి అనుగ్రహాన్ని పొంది స్వామివారి కటాక్షాలతో అందరూ సుఖముగా ఉంటారు. స్వామివారి కళ్యాణం రాత్రి జరిగిందండి. స్వయంభూగా వెలిసిన సుబ్రహ్మణ్య స్వామి నలుపురి గ్రామంలో చాలా ప్రదర్శన స్వామివారికి కళ్యాణానంతరం ఇవాళ ఉదయం నుంచే భక్తులకు అన్ని ఏర్పాటు చేయడం, క్యూ లైన్స్, వాటర్ ప్యాకెట్లు, అలాగే వచ్చిన భక్తులు అందరికీ వివిధ వాళ్ళకి అన్నదాన సందర్భం, గ్రామస్తులకి అన్న సందర్భంలో, తర్వాత చదువు పందుళ్ళు అని ఏర్పాటు జరిగింది. స్వామివారికి ఇవాళ 3 గంటలకి రథోత్సవం గ్రామంలో అత్యంత వైభవం జరుగుతుంది. ఈ యొక్క స్వామివారి రథోత్సవానికి పోలీసు వారి సహకారం, పత్రికా విలేకరుల సహకారం, అందరి సహకారంతో ఈ స్వామివారి ఉత్సవాన్ని జయప్రదం చేయలేని ధర్మకర్తల సహకారం, గ్రామస్తుల సహకారం, మా అర్చక స్వాముల సహకారంతో ఈ ఉత్సవాన్ని అతివైభవంగా నిర్వహించడం జరుగుతుందండి. ఏ విధమైన ఇబ్బంది లేకుండా కంటి పిల్లలు అయితే వాలంటీర్తో లోన తీసుకెళ్తున్నామండి. పాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది, మంచినీళ్ళు ప్యాకెట్లు అలా చేస్తున్నాం. వచ్చిన భక్తులకి ముసలివాళ్ళు అయితే పక్కనే తీసుకెళ్తున్నాం లోనకండి, వృద్ధుల్ని ముసలివాళ్ళు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఏ విధమైన దర్శనంలో ఏ విధమైన లోపాలు లేకుండా జరుగుతుందండి. పెద్దగా జనం రారు, ఇంచుమించుగా ఒక 5,000 ఉంటారు. క్లూనైతే సాఫీగా జరుగుతుంది. రథోత్సవం 3 to 4 ఉంటుంది. రథోత్సవం అయితే మాకు హ్యాపీ అండి. మీ అందరికీ పత్రికా విలేకరుల వారికి, పోలీసు వారికి, వివిధ డిపార్ట్మెంట్ వారికి థ్యాంక్స్. For more videos like this, subscribe Big TV channel.